श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకీ నిర్వాహకోరకితనేమకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతలమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ మొదటిసారిగా మనన తాంబూలాన్ని సమర్పించినటువంటి శశిదేవి గారిని మనసారా అభినందిస్తున్నాను. ఇన్నాళ్ళు చెయ్యకపోవడమే ఒక పెద్ద ఆలస్యం అని మొదటిసారి నిరూపణ చేసుకున్నారు. స్పష్టత ఉంది, అవగాహన ఉంది, చక్కగా మంచిగా అంటే తొందరగా చెప్పగలిగే 2 శ్లోకాలని కూడా సమయంలో చెప్పగలిగేటట్లుగా కూర్చుకోగలిగే సామర్థ్యం ఉంది. చాలా చక్కగా అనుసంధానం చేశారు. ముఖ్యంగా శ్రితాస్యన్యై అనేటటువంటి శ్లోకం చాలా స్పష్టంగా చాలా చక్కగా అనుసంధానం చేశారు. 2 శ్లోకాలలోనూ కూడా ప్రతిపదార్థాలను కూడా వివరిస్తూ అందులో మనం చెప్పుకున్నటువంటి విశేష అంశాలను కూడా మననం చేసి మళ్ళీ మనకి గుర్తు చేసినటువంటి శశిదేవి గారికి చాలా చాలా చక్కటి సామర్థ్యం ఉంది, ఆచార్య అనుగ్రహము ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంకోచమే లేకుండా పోవాలి. ఇంకా ఇన్నాళ్ళు చెప్పలేదంటే సంకోచంతో చెప్పగలనా లేదా సమయం లేక శ్రద్ధ అంతగా లేకపోయి. కానీ ఎప్పుడైతే అమ్మ మీలో ఆ రకమైనటువంటి ఒక ఉత్సాహాన్ని శక్తిని నింపిందో ఈ శక్తిని ఇంకా 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 వృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇలాంటి మనన తాంబూలాలని అనేకంగా సమర్పించాలి. మంచి విషయాలు మనకి జ్ఞాపకం ఉండాలి అంటే ఇది మన కోసం కూడా. మనం ఆ శ్లోకాలను అనుసంధానం చేసినప్పుడు మనకి దాని మీద ఒక పట్టు వస్తుంది. ఒక 2-3 పాయింట్స్ అయినా మనకి ఎప్పుడూ కూడా గుర్తుండిపోయేటట్లుగా ఉంటుంది ఆ అభ్యాసం. చక్కగా ఆ అభ్యాసాన్ని చేసి మంచిగా మనన తాంబూలం సమర్పించిన మీకు ఆచార్య అనుగ్రహము భగవద్ అనుగ్రహము పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాను. ఏమీ ఎంచటానికి లేదు. ఆమ్నాయం అన్నారు, ఆమ్నాయః అనేటటువంటి ప్రయోగం అక్కడ ఉంది. అంతే, చిన్న తేడా, అంతకు మించి చాలా చక్కగా విషయాన్ని అవగాహన చేసుకున్నారు. ప్రతిపదార్థం చెప్పేటప్పుడు అందరూ శ్లోకంలో ఉండే పదక్రమాన్నే అనుసరించి చెప్తున్నారు. అలా కాకుండా చిన్నగా సమన్వయం చేసుకుంటూ చెప్తే, అంటే ఆ వాక్యంలో వచ్చేటట్లుగా చెప్తే ఇంకా బాగుంటుంది. కానీ ప్రథమ ప్రయత్నం కాబట్టి అదేమీ దోషంగా పరిగణించటం లేదు. చక్కటి మీ సామర్థ్యాన్ని భగవద్ అనుగ్రహంతో ఆచార్య అనుగ్రహంతో ఇంకా ఇంకా వృద్ధి చేసుకోండి అని మంగళాశాసనం చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. మళ్ళీ 25వ శ్లోకం దగ్గర నుంచే అనుసంధానం చేసుకుందాం. ఇవాళ కూడా 2 శ్లోకాలని మనం అర్థానుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రియై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకై సార్థయంచై కృతోంజలిః తత్ర స్రక్స్పర్శగంధో స్ఫురదుపరి ఫణారత్నరోచిర్వితానం విస్తీర్యానంత భోగం తదుపరి నయతా విశ్వమేకాతపత్రం
తైస్తైః కాంతేన శాంతోదితగుణవిభవైరర్హతా త్వామసంఖ్యైః అన్యోన్యాద్వైతనిష్ఠా ఘనరసగహనాన్ దేవి బధ్నాసి భోగాన్ భోగ్యా వామపి నాంతరీయకతయా పుష్పాంగరాగైः సమం నిర్వృత్త ప్రణయాతి వాహన విధౌ నీతాః పరీవాహతాం దేవి త్వామనునీలయా సహ మహీదేవ్యः సహస్రం తథా యాభిస్త్వం స్తనబాహుదృష్టిభిరివ స్వాభిప్రియం శ్లాఘసే ते साध्याः सन्ति देवा जननि गुणवपुर्वेषवृत्तस्वरूपैः भोगैर्वा निर्विशेषाः सवयसैव ये नित्यनिर्दोषगन्धाः हे श्रीरङ्गभर्तुस्तव च पदपरीचारवृत्यै सदाभि प्रेमप्रद्राणभावा विलहृदयहठात्कारकैङ्करीयभोगाः स्वरूपं स्वातन्त्र्यं भगवत इदं चन्द्रवदने त्वदाश्लेषोत्कर्षात् भवति खलु निष्कर्षसमये त्वमासीः मातश्रीः कमितुरितमित्थं त्वविभवः तदन्तर्भावात् त्वां न पृथगभिदत्ते श्रुतिरपि तव स्पर्शादी संस्पृशति कमले मङ्गलपदम् तवेदन्नोपाधेरुपनिपतितं श्रीरसियतः प्रसूनं पुष्यन्तीमपि परिमलर्थिं जगदिषुः न चैवं त्वादेवं सतत इति कश्चित् कवयते अपाङ्गा भूयांसो यदुपरि परं ब्रह्म तदभूत् अमी यत्र द्वित्राः स च शतमखाधिस्तदधरात् अतः श्रीः आम्नायः तदुभयमुसंस्त्वां प्रणिजगौ प्रशस्निः साराज्ञो यदपि च పురీకోశకథనం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ ప్రమాణ తిరట్టు ప్రత్యేకంగా ఏమీ లేవు. 2-3 రామాయణ శ్లోకాలే ఉన్నాయి. అవి కూడా బాగా ప్రసిద్ధమైన శ్లోకాలే. అందుకని మనం ముందుగా పాఠం చెప్పేసుకుని తర్వాత నిన్న మనం చెప్పుకున్న శ్లోకంలో అంతకు ముందున్నటువంటి శ్లోకంలో కొన్ని మంచి మంచి పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఇంతకు ముందు శ్లోకాలలో కూడా ప్రయోగింపబడి ఉన్నాయి. ఈ ఎక్సర్సైజ్ మనం చివరిలో చేసుకుందాం. ప్రమాణ తిరట్టు సమయాన్ని ఆ రకంగా మనం ఇవాళ వినియోగించుకుందాం. అంతేకాకుండా ఇంకొక రకమైనటువంటి అవగాహనని కూడా కలిగేటట్లుగా కొంచెం దాని మీద మనం చివరిలో అభ్యాసం చేద్దాం. ముందుగా మనం పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసేసుకుందాం. 2 శ్లోకాలు కాబట్టి అవి అయిపోతే మనకి సమయంలో హాయిగా నిశ్చితగా అర్థానుసంధానం చేసుకునే అవకాశం ఉంటుంది. నిన్నటి శ్లోకం అంతకు ముందున్న శ్లోకం అంటే నిన్న మనం 2 శ్లోకాలు చెప్పుకున్నాం. 31, 29, 20 నిన్నటిది 30 కదా అపాంగా భూయాంశం. దానికి ముందు ఉన్నటువంటి శ్లోకం 29, 30, 31 ఈ 3 శ్లోకాలు కూడా స్వామికి వైభవం అమ్మ వలన అనే అంశాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి అని నిన్న మనం వివరణ చేసుకున్నాం. అందులో వేదం చెప్పకపోవడానికి కారణం చెప్పారు, వేదం చెప్పింది అని చెప్పారు. ఆ విషయాలను మనం విస్తారంగానే ప్రస్తావన చేసుకున్నాం. ఎవరైనా సరే అమ్మ కటాక్షపాత్రులైతేనే ఉన్నతిని పొందుతారు అని చెప్పేటటువంటి ఒక శ్లోకాన్ని చెప్పుకుంటూ ముందుకు సాగిపోదాం. బ్రహ్మాద్యాశ్చ సురాః సర్వే మునయశ్చ సపోధనాః ఏధంతే త్వత్పదఛాయామాశ్రిత్య కమలేశ్వరి అనేటటువంటి ఒక శ్లోకాన్ని చెప్తున్నారు. ఎందుకంటే శతమఖః తదధరాత్ అంటూ శతమఖాదిః తదధరాత్ అని చెప్తున్నారు. ఇంద్రుణ్ణి చెప్పారు అంటే బ్రహ్మాదులని కూడా చెప్పినట్టే అని నిన్న మనం చెప్పుకున్నాం. ఆ బ్రహ్మాదులైనటువంటి సురలు అందరూ, మునులు తపోధనులైనటువంటి మునులందరూ అమ్మ పాదఛాయని ఆశ్రయించే వృద్ధిని పొందుతారు అనేటటువంటి శ్లోకం అక్కడ మనకి ప్రమాణంగా వ్యాఖ్యానంలో ఇస్తారు. ఆ ప్రమాణాన్ని తీసుకుంటూ 2-3 కటాక్షపు బిందువులు పడితే చాలు అంతటి ఐశ్వర్యం కలుగుతుంది. మించిన ఐశ్వర్యం కలగాలి అంటే భూయాంసః అపాంగాః యదుపరి అంటూ వెనుకటి శ్లోకంలో అమ్మ కటాక్ష వైభవం వల్లే ఎవరికైనా ఇంత ఉన్నతి కలుగుతుంది అని వివరణ చేశారు. ఇప్పుడు ఒక సందేహం కలిగే అవకాశం ఉంది. నిన్నను
ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ప్రసూనము పరిమళము అని. పరిమళం వల్లే ప్రసూనానికి గొప్పతనం కలుగుతుంది అని చెప్పుకుంటున్నాం. అలాగే అమ్మ కటాక్షం పడడం వల్లే పరబ్రహ్మత్వం కలిగింది అని చెప్పుకుంటున్నాం. ఇంతవరకు చెప్పుకున్న దాని సారాంశాన్ని బట్టి గ్రహిస్తే స్వామికంటూ ఏ రకమైనటువంటి ప్రత్యేకత లేదన్నమాట. ఆయనకి సహజమైనటువంటి గొప్పతనమేది లేదన్నమాట. అంతా అమ్మ వైభవమే. అమ్మ యొక్క సంబంధం వల్లే ఆయనకి గొప్పతనం కలుగుతోంది. ఆయనకు ఉండేటటువంటి వైభవం ఏది స్వతసిద్ధమైనది కాదు అనేటటువంటి ఒక ఆలోచన కలిగే అవకాశం వస్తుంది ఇలాంటి ఈ శ్లోకాలను విన్న తర్వాత. కానీ వేదాలు ఏం చెప్తున్నాయి పరమాత్మని అంటే, ఆయనకు ఉండేటటువంటి మహిమ నిరుపాధికమైనది. ఉపాధే నోపాధే ఉపనిపతితం అని నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నట్టుగా, ఏ హేతువు వల్ల కాదమ్మా నీకు మంగళత్వం కలిగింది అని చెప్పినట్లుగా స్వామి వైభవాన్ని నిరుపాధికమైనటువంటి వైభవం అంటారు, స్వతసిద్ధమైనటువంటి గొప్పతనము అతిశయము అంటారు కదా. మరి అమ్మ వల్ల కలిగింది అని అంటున్నారు కదా. ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవచ్చు అనేటటువంటి సందేహానికి తర్వాతి శ్లోకంలో సమాధానాన్ని చెప్తున్నారు. 31వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. స్వతశ్రీ త్వం విష్ణోః స్వమసి తతయేవైష భగవాన్ త్వదాయత్తర్థిత్వేపి అభవత్ అపరాధీన విభవః స్వయా దీప్త్యా రత్నం భవదపి మహార్ఘం న విగుణం న కుంఠస్వాతంత్ర్యం భవతి చ న చాన్యాహిత గుణం. కొంచెం కష్టమైన పదాలున్నాయి, మరొకసారి చదువుతాను వినండి. స్వతశ్రీః త్వం విష్ణోః స్వమసి తతయైవైష భగవాన్ త్వదాయత్తర్థిత్వేపి అభవదపరాధీన విభవః స్వయా దీప్త్యా రత్నం భవదపి మహార్ఘం న విగుణం న కుంఠస్వాతంత్ర్యం భవతి చ న చ అన్యాహిత గుణం. ఇందులో క్రియాపదాలు రెండున్నాయి ప్రధానంగా. భవతి అని 4వ పాదంలో ఉంది, అసి అని మొదటి పాదంలో ఉంది. రెండింటిని గుర్తిద్దాం. భవతి 4వ పాదంలో ఉన్న భవతి. భవదపి అనుంది, అది అవాంతర క్రియ అవుతున్నప్పటికీ అని అర్థం అన్నమాట. అది కాదు ప్రధానం. 4వ పాదంలో ఉన్నటువంటి భవతి చ అనున్నది ప్రధానమైనటువంటి క్రియ. భవతి అంటే అగుతున్నది అని అర్థం. అసి అంటే కూడా అయి ఉన్నావు అని అర్థం. అది మనకి నిన్న చెప్పుకున్న శ్లోకంలో వచ్చింది. శ్రీరసి యతః అని చెప్పుకున్నాం మనం. శ్రీ అయి ఉన్నావు అని, మంగళమే అయి ఉన్నావు అని. అలాగే ఇక్కడ స్వం అసి అని ప్రయోగిస్తున్నారు. సొత్తు అయి ఉన్నావు అని అర్థం. ఇవి రెండు క్రియాపదాలు ప్రధానమైనవి. సంబోధన పదం శ్రీహి అని పిలుస్తున్నారు. స్పష్టంగానే ఉంది. శ్రీహి అనేటటువంటి సంబోధన, హే శ్రీదేవి అనేటటువంటి ఒక సంబోధనతో ఇందులో మనకి పదం కనిపిస్తోంది. అమ్మ వైభవం స్వామికి అతిశయాన్ని కలిగిస్తోంది అనే మాటని సమర్థిస్తూనే, స్వామికి ఉండేటటువంటి వైభవం తరిగిపోయేది కాదు, ఆమె అంటే ఆ ఉపాధి వల్ల కలిగినది కాదు అని చెప్పడం అన్నమాట ఇందులో ఉద్దేశం. ఎలా ప్రారంభిస్తున్నారు అనంటే, స్వామికి ఉండేటటువంటి గొప్పతనానికి కారణం నువ్వే అయినా అమ్మా, నువ్వు ఆయన సొత్తు అయి ఉన్నావు అంటూ ప్రారంభం చేస్తున్నారు. మనకి సహజంగా ఉండేటటువంటి సొత్తు, దానివల్ల మనకి కలిగేటటువంటి అతిశయం, అది ఉన్నా లేకపోయినా మనకుండేటటువంటి ప్రత్యేకతలు తగ్గకుండా ఉండడం అనేదాన్ని ఇందులో వివరణ చేయబోతున్నారు. ముందుగా ప్రతిపదార్థం చూద్దాం. స్వతః
శ్రీహి అని ప్రారంభిస్తున్నారు కదా, సంబోధనార్థకమైన పదాన్ని ముందు పెట్టుకోవాలి. శ్రీహి, ఓ శ్రీదేవి అంటూ ప్రారంభం చేస్తున్నారు. త్వం, నువ్వు, స్వతః సహజంగానే, విష్ణోహో స్వం అసి, విష్ణువుకి నువ్వు స్వతహాగానే సొత్తువి అయి ఉన్నావు. ఆయన స్వామి, నువ్వు ఆయన యొక్క సొత్తు. శేష శేషి భావం అని మనం అనుకుంటున్నామే. స్పష్టంగా ఇది రహస్య గ్రంథాలను పెద్దల దగ్గర సేవించిన వారందరికీ వచ్చినటువంటి శ్లోకమే. స్వత్వం ఆత్మని సంజాతం, స్వామిత్వం బ్రహ్మణి స్థితం అనేది ఒకటి. దాసభూతాః స్వతః సర్వే హి ఆత్మానః పరమాత్మనః అనేటటువంటి మాట ఒకటి. సహజంగా మిగిలిన ఆత్మలన్నీ పరమాత్మకి దాసభూతములు. ఆయన వీటిని శేషిగా కలిగి ఉన్నవాడు. ఆ దాసభూతులైనటువంటి జీవకోటిలోనే ప్రథమంగా చెప్పదగినది అమ్మ అనేది సంప్రదాయం. అంచేత అమ్మ కూడా ఏమవుతోంది? స్వామికి సొత్తు అవుతోంది. మనం ఏమవుతున్నాము? స్వామికి సొత్తు అవుతున్నాం. మరి అమ్మకి మనకి తేడా ఏమిటి అనంటే, అమ్మ స్వామికి చెందినటువంటి సొత్తు, మనము అంతే. కానీ మనకి ఆమెకి ఉండేటటువంటి తేడా, ఆమె ఎప్పుడూ స్వామితోటే ఉంటుంది. మనం స్వామికి దూరం అవుతూ ఉంటాం, మళ్ళీ స్వామిని చేరేటటువంటి స్థితిని పొందుతూ ఉంటాం. ఇది మనం సొత్తవడానికి, అమ్మ సొత్తవడానికి కారణం. కానీ అమ్మ కూడా స్వామికి శేషవర్గానికి చెందినదే. అయితే ఆ సొత్తు కావడం అనేది ఎలాంటిది అంటే సహజమైనది అని అంటున్నారు. ఒక వ్యక్తికి శరీరానికి ఒక రంగు ఉంది. ఇది శరీరానికని అనుకుందాం అనుకోండి, ఇక్కడ ఊరికే అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఆ శరీరానికి ఉండేటటువంటి ఆ తెలుపు వర్ణమో లేదా గోధుమ వర్ణమో ఇది దానికి సహజంగా కలిగినటువంటి ఒక లక్షణం. ఇది స్వతహ అనేటటువంటి మాటని మనం తెలుసుకోవడం కోసం. హే శ్రీహి త్వం, నువ్వు, విష్ణోహో విష్ణువుకి, స్వతహ స్వం అసి సహజంగా ఆయన సొత్తువి అయి ఉన్నావు. అందుకే తతయేవ అందువలననే ఏషః ఆ స్వామి భగవాన్ అనబడుతున్నాడు. భగవంతుడు, పరిపూర్ణుడు అని అనబడుతున్నాడు. ఆ భగవత్వం అనేది అందరికీ ఆయన శేషి కనుక ఆయననే చెప్తుంది. అలాంటి ఆయనకి నువ్వు సహజంగా శేషభూతురాలివి అయి ఉంటున్నావు. ఇప్పుడు నీ వల్ల ఆయనకి అనేక రకాలైనటువంటి అతిశయాలు కలుగుతున్నాయి అని అంటున్నారే. అలాంటప్పుడు ఆయనకి గొప్పతనం తగ్గిపోతుంది అని అనుకోవచ్చు. త్వదాయత్త రుద్ధిత్వే, ఆయన వృద్ధి అంటే ఆయనకు ఉండేటటువంటి సమృద్ధి దేనివల్ల కలిగింది అంటే నీ వల్ల కలిగింది. త్వదాయత్తమై ఉంది. ఆయత్తము అనే పదం గుర్తుపెట్టుకోండి. ఆహితము అని తర్వాత ఇంకో పదం వస్తుంది. ఆశ్లేషము అని నిన్న ఒక పదం వచ్చింది. ఆశ్లేషము అంటే అంటి పెట్టుకొని ఉండుట, ఆయత్తము అంటే అధీనమై ఉండుట, ఆహితము అంటే తేబడుట అని అర్థాలన్నమాట. ఇక్కడ భగవంతుని యొక్క వైభవం త్వదాయత్తం, నీ స్వాధీనమై ఉన్నది. నువ్వు ఉండడం వల్లే ఆయనకి మంగళపదమని, నీ వల్లే వాసన వల్లే పువ్వుకి గొప్పతనమని ఇలా చెప్తూ, నువ్వు ఆయన సొత్తు అయి ఉండడం అనేది కూడా ఆయనకు ఉండేటటువంటి ఒక వైభవం. అందుకే ఆయన భగవంతుడు అని చెప్పబడుతున్నాడు. అంటే ఇప్పుడు నీకు ఆధిక్యమా ఆయనకి ఆధిక్యమా అంటే ఆయన సమృద్ధి నీ వల్లే వచ్చింది. త్వదాయత్త వృద్ధిత్వేభి అయినప్పటికీ కూడా అభవత్ అపరాధీనా విభవ. ఇక్కడ అపరాధము అనే పదం వస్తోందేమో అని భ్రమపడతారు. జాగ్రత్తగా గమనించండి. అపరాధీన అంటే అపరాధం అనే పదం మనకి వెంటనే స్ఫురిస్తుంది. అపరాధం అంటే తప్పు అని మనకి తోస్తుంది. కానీ ఇక్కడ అలా తీసుకోకూడదు. పరాధీనము, అపరాధీనము
అని విడబెట్టుకుందాం. పరాధీనము అంటే ఇతరులకి లొంగి ఉన్నది, అపరాధీనము అలా కాకుండా స్వతంత్రంగా ఉన్నది అని అర్థం అన్నమాట. అపరాధం అనే పదం కాదు ఇక్కడ, అప అనే కాదు, అపరాధీనం. ఆ అనేది వ్యతిరేకార్థంలో వచ్చిందనమాట. విభవము అంటే విభూతిర్భూతిరైశ్వర్యం. ఇది మనకి ఇంతకు ముందు శ్లోకాలలో వచ్చింది. అపరాధీన విభవ ఆసీత్, ఆయన అపరాధీన విభవుడే అవుతున్నాడు. ఇదంతా ఆయనకి వాళ్ళ ఆవిడ వైపు నుంచి కలిసి వచ్చిన ఆస్తి అండి అని ఎవరు అనటం లేదు. అది ఆయన సొంతమే అని అంటున్నారు. ఇప్పుడు ఒక ఆయన బాగా ఆస్తిపరుడు, చాలా ధనవంతుడు అయి ఉన్నాడు. కానీ ఈయనకి చిల్లి గవ్వలేదండి, వాళ్ళ ఆవిడ తీసుకొచ్చిందండి, అలా కలిసి వచ్చిందండి ఈ ఆస్తి అంతాను అని అన్నాం అనుకోండి. అప్పుడు ఆ విభవం ఏమవుతుంది? పరాధీన విభవం అవుతుంది కదా. ఆవిడ వల్ల ఆయనకి కలిగిన విభవం అని అనుకుంటున్నాం. కానీ సహజంగానే ఆయన ఆస్తిపరుడు, తాత ముత్తాతల నుంచి ఆయనకి ఆస్తి వస్తోంది. ఆ ఆస్తి కలిగినటువంటి వాడు అయి ఉన్నాడు ఆయన. 100 మేడలు, 1000 కార్లు ఆయనవే. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎవరిదో తెచ్చిపెట్టుకోలేదు, స్వతహాగా ఆయనకి కలిగి ఉన్నటువంటి సొమ్ము అన్నమాట. అప్పుడు ఆయన విభవం ఏమవుతుంది? పరాధీనమవుతుందా, అపరాధీనం అవుతుందా అంటే పరాధీన విభవుడు కాడు. ఎలాగా అనంటే అమ్మ ఆయన సొత్తు, మనమందరం ఆయన సొత్తు. ఆ సొత్తు కలిగినటువంటి స్వామి ఆయన. అమ్మ ఆయన సొత్తు కనుక ఆ సొత్తు వల్ల ఆయనకి వైభవం వచ్చింది అంటే అది ఆయనకి సహజమే. కానీ ఏదో బయట వారి వల్ల వచ్చినది అనేటటువంటి మాట అనుకోవలసినటువంటి అవసరం లేదు. కనుక తన సొత్తు తాను కలిగి ఉన్నవాడికి ఆ గొప్పతనం సహజమైనదే అవుతుంది తప్ప పరాధీనమైనది కాదు. అపరాధీన విభవ, నువ్వు ఆయన సొత్తై ఉన్నావు కదమ్మా. తన సొమ్ము తాను కలిగినటువంటి వాడు గొప్పవాడు అని సహజంగా గొప్పతనం అనే చెప్పబడుతుంది తప్ప మరొక రకంగా ఉండదు. ఎందుకంటే నువ్వు వేరైతే, నిన్నెక్కడి నుంచైనా తెచ్చి పెట్టుకుంటే, ఇప్పుడు మనం ఫోటో దిగాలి, బాగా మంచిగా ధనవంతుల్లా కనపడాలి. పెళ్లి కొడుకు ఫోటో పెళ్లి కోసం అని అనుకుందాం అనుకోండి. అలాంటప్పుడు ఆ పిల్లవాడికి ఏదో మంచి వస్త్రాలు వేసి, మంచి షూ, మంచి పరికరాలన్నీ అంటే అన్ని రకాలైనటువంటి హంగులు చేర్చి, ఏదో పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ దగ్గర, కాస్ట్లీ కారు దగ్గర ఒక ఫోటో తీసి అది పంపించారు పెళ్లికి. కానీ నిజానికి ఆయన వేసుకున్న బట్టలు కానీ, ఆయన వేసుకున్న కారు కానీ, ఆయన ఏ స్థలంలో దిగాడో ఆ భవనం కానీ అవి ఆయనవి కాదు. దాని ఫోటో కోసం ఆయన అక్కడికి వెళ్ళి వాటిని తనవిగా చూపించేటట్లుగా చేసుకున్నాడు. తీరా పెళ్లి నిశ్చయం అయిన తర్వాత కారేది మేడేది అని అడిగితే అవి నావి కావు అని చెప్పుకోవలసిన స్థితి వస్తుంది తనవి కాకపోతే. కానీ ఆ వ్యక్తికి ఆ కారు సొంతమే, ఆ మేడ సొంతమే, ఆ వస్త్రాలు ఆయనవే. ఇప్పుడు ఆయనకుండేటటువంటి విభవము పరాధీనమా అపరాధీనమా అంటే అపరాధీన విభవం. తనదైనటువంటి సొత్తుని వల్ల తాను మహిమని పొందితే అది అపరాధీన విభవం అవుతుంది తప్ప ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుకున్న వైభవము కాదు. అలాగే అమ్మ ఎవరో కాదు, ఆయన సొత్తే, ఆయనలో ఒక అంశ, ఆయనలో ఒక భాగమే అమ్మ. కనుక దానివల్ల ఆయనకు అతిశయం కలిగితే ఆయన సహజంగా గొప్పవాడు కాడు అని అనడం అనేది అది తెలివి తక్కువ మాట అవుతుంది. ఆయన విభవం ఎప్పుడూ కూడా స్వతసిద్ధమైనదే తప్ప పరాధీనమైనది కాదు అన్నారు. దాన్ని సోదాహరణంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇందులో. ఎలాగా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. స్వయా దీప్త్యా, స్వయా దీప్త్య అంటే సహజమైనటువంటి దీప్తి. దీప్తి అంటే కాంతి, దానితోటి రత్నం, రత్నము, మహార్ఘం భవదపి, అర్ఘం అంటే విలువ, అమూల్యమైనది అవుతోంది అని అర్థం. మహార్ఘం గొప్ప విలువ కలిగినది అవుతుంది రత్నం. ఎందువల్ల రత్నానికి ఆ విలువ కలుగుతుంది అంటే సహజంగా ఆ రత్నానికి ఉండేటటువంటి కాంతి వల్ల రత్నానికి విలువ పెరుగుతుంది. రత్నం కాంతిమంతంగా ఉంటుంది, కాంతి బట్టి దానికి విలువ పెరుగుతుంది. ఇది సహజంగా లోకల్లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు రత్నానికి విలువ దేన్ని బట్టి?
కాంతిని బట్టి కలుగుతోంది అని అంటున్నాం. ఇప్పుడు కాంతి లేకపోతే రత్నానికి అసలు పరిగణన లేదా అంటే, రత్నానికి ఉండేటటువంటి ఆదరం కానీ, రత్నానికి ఉండేటటువంటి విలువ కానీ ఎప్పుడూ తగ్గదు. ఎంచేత అంటే కాంతి లేకుండా రత్నం అనేది ఉండదు. ఆ కాంతిని బట్టి రావచ్చు, కానీ ఆ కాంతి ఎక్కడి నుంచో వచ్చి చేరినది కాదు. ఎప్పుడూ ఆయనలో ఉన్నదే, ఎప్పుడూ ఆ వస్తువుని ఆశ్రయించి ఉన్నదే, ఆ వస్తువుకి చెందినదే అయి ఉంటుంది. కాబట్టి రత్నానికి విలువ, కాంతికి విలువ అంటే ఈ కాంతి బాగుందండి, ఈ రత్నం బాగోలేదండి అంటామా ఎవరైనా? కాంతితో కూడినదే రత్నం. ఆ కాంతి రత్నంలో ఉండేటటువంటి ఒక భాగమే. ఆ భాగంగా ఉండేటటువంటి తన సహజమైనటువంటి మహిమతో ఆయన ఎప్పుడూ విలువ కలిగిన వాడే అయి ఉంటాడు తప్ప, అది లేకపోతే ఈయనకి విలువ లేదు అనేటటువంటి మాట ఎప్పుడూ ఉండదు. అందుకే మహార్ఘం భవదపి, కాంతిని బట్టి రత్నానికి విలువ ఏర్పడినప్పటికీ కూడా రత్నానికి ఉండేటటువంటి స్థానం ఎప్పుడూ అలాగే ఉంటుంది. నా విగుణం, గుణహీనమైనది కాదు. నా కుంఠ స్వాతంత్ర్యం, దానికి ముఖ్యత్వం, దానికి ఉండేటటువంటి ప్రాధాన్యం ఎప్పుడూ తగ్గిపోయేది కాదు. నచ అన్యాహిత గుణం, మరొక దాని గుణాన్ని తెచ్చి ఇందులో పెట్టబడినదిగా అవదు రత్నము. ఎంచేత అంటే రత్నం మెరవాలి అంటే దానికి ఇంకో రకంగా ఏదైనా తెచ్చి దానిలో కలిపి ఆ రత్నాన్ని మెరిసేటట్లుగా చెయ్యాలి, ఆ రంగు దీంట్లో వచ్చింది, ఆ కాంతి దీంట్లోకి వచ్చింది అనేటటువంటి స్థితి ఉండదు. ఈ మణిమాణిక్యాలన్నీ మట్టిలో దొరికినా మనకి ఆ మట్టికి అది అంటినటువంటి మలినాన్ని తొలగిస్తామే తప్ప సహజంగా దాంట్లో ఉండేటటువంటి కాంతి దానికి సహజంగా వచ్చింది తప్ప కాంతిని తెచ్చి పెట్టలేదు. రత్నానికి విలువ ఎలా ఉంటుంది అంటే మరొక దాని వల్ల రత్నానికి విలువ కాదు, సహజంగా విలువ కలిగినదే అవుతుంది. విగుణం కాదు అంటే గుణహీనమైనది కాదు, ఎప్పుడూ గుణవంతమైనదే అవుతుంది. తన ప్రాధాన్యం తాను నిలబెట్టుకునేదే అవుతుంది తప్ప దానిలో ఉండేటటువంటి ప్రాధాన్యము ఎప్పుడూ తగ్గదు. ఎంచేత అంటే కాంతి రత్నానికి సంబంధించినదే అవడం వల్ల, కాంతి రత్నాన్ని వీడి ఎప్పుడూ ఉండదు కనుక, ఆ కాంతి అనేది రత్నానికి ఉండేటటువంటి సహజమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వైభవం కనుక, ఆ కాంతితో కూడి ఉన్న రత్నము విలువ కలిగినది అయినా ఆ కాంతిని ప్రత్యేకించి వేరు చేసి ఈ రత్నానికి విలువ లేదు అనేటటువంటి స్థితి ఎప్పుడూ రత్నానికి కలగదు. అలాగే భగవంతునికి అమ్మ సహజమైనటువంటి సొత్తు. తన సహజమైనటువంటి సొత్తు కలిగినటువంటి పరమాత్మ ఎప్పుడూ నిసర్గమైనటువంటి వైభవం కలిగిన వానిగానే పరిగణింపబడతాడు. కాంతి వల్ల విలువ రావచ్చుగాక, కానీ కాంతి కూడా ఆయనదే, ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకున్నది కాదు అని తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సోఫా మీద కూర్చున్నాం. ఈ మధ్య రామోజీరావు ఇదైంది కదా, ఇది సంవత్సరీకం లాంటిది. ఆయన్ని ఓ బంగారు కుర్చీలో కూర్చోపెట్టి ఓ విగ్రహాన్ని తయారు చేశారు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఉండేటటువంటి విలువ కుర్చీలో కూర్చోవడం వల్ల స్పష్టమవుతూ ఉండవచ్చుగాక, కానీ ఆ కుర్చీ లేకపోయినంత మాత్రం చేత ఆ వ్యక్తికి అసలు పరిగణనే లేదు, విలువే లేదు అనేటటువంటి స్థితి ఉండదు. ఆ వ్యక్తికి ఉండేటటువంటి విలువ వ్యక్తికి ఉంటూనే ఉంటుంది, కానీ అది ఇంకా ఇంకా ప్రకాశించేటట్లుగా ఉంటుంది. ఎలాగో అలాగే అమ్మ నీకంటే వేరైనది కాదు, అమ్మ నీది కానిది కాదు. నీ సొత్తుతో నువ్వు ప్రకాశిస్తున్నావు అంటే ఇప్పుడు విద్యావంతుడు అని అన్నాం మనం. విద్య వల్లే వ్యక్తికి ప్రకాశం వచ్చింది, కానీ ఆ విద్య ఎవరిది? తనదే విద్య. తనదైనటువంటి విద్యతో తాను ప్రకాశిస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తికి ఆ విలక్షణత్వం ఉంటుంది తప్ప వేరు చేసి పనికిరానివాడు అని చెప్పేటటువంటి స్థితి ఉండదు. విద్య లేకుండా ఎవరి మాటలను తాను కాపీ చేసి ఈయన విద్యావంతుడు అని చలామణి అవుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆ పైనుంచి తెచ్చిపెట్టుకుంటే అది పోతుంది, ఈయన విలువ తగ్గిపోతుంది. కానీ భగవంతుడి మహిమ అలాంటిది కాదు కదా. తనదైనటువంటి సహజమైనటువంటి సొత్తుతో ప్రకాశిస్తున్నాడు, రత్నం కాంతితో కూడి విలువైనది అయి ఉండటం వల్ల. అంచేత వేదాలలో ఘోషింపబడినటువంటి స్వామి యొక్క
సహజమైనటువంటి మహిమ ఎప్పుడూ అలాగే ఉంటుంది తప్ప మరొక రకమైనటువంటి స్థితిని పొందేది కాదు. స్వరూపం స్వాతంత్ర్యం అని అనడంలో అమ్మ ఆయన విభవము, ఆ స్వరూప స్వాతంత్ర్య విభవ రూపిణి అయి ఉంది కాబట్టి అది ఆయనకి చెందినదే అవుతుంది. అది సహజ సిద్ధమైనటువంటి వైభవమే అవుతుంది. ఎలాగా అంటే సూర్యుడి నుంచి కాంతిని వేరు చేయనట్టుగా అనర్థం. అందుకే రామాయణంలో అనన్యా రాఘవేణాహం, రావణ నువ్వు అనుకుంటున్నావు నేను వేరు రాముడు వేరు అని, కాదు నేను రాముడు ఒకటే అంటుంది. కాబట్టి అందునుంచి నన్ను వేరు చేసి నువ్వు పొందడం అనేది సాధ్యం కాదు అంటుంది. రామచంద్రుడు అదే మాట అంటాడు, అనన్యాహి మయా సీత, సీతాదేవి నాకంటే వేరైనది కాదు అని ఆయన స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి సహజ సిద్ధమైనటువంటి మహిమే అమ్మవారు. అంచేత అమ్మతో కూడినటువంటి స్వామి అంటే అమ్మ లేకుండా ఉండేటటువంటి స్వామి అనేటటువంటి స్థితి ఉండదు. కాబట్టి ఆయన విలువ ఆయనకి అలాగే ఉంటుంది. వారిద్దరి మధ్య ఉండేటటువంటి సంబంధం శేషి సంబంధం ఎప్పుడు అలాగే స్థిరంగా ఉంటుంది అంటున్నారు. నిన్న మనకి ప్రసూనము వాసన రెండు చెప్పారు. అయితే అక్కడ చెప్పబడిన అంశానికి ఇక్కడ చెప్పబడినటువంటి అంశానికి చిన్న తేడాను మనం ఎలా గుర్తించాలి అంటే, ప్రసూనానికి గొప్పతనం వాసన వల్ల అంటాం, వాసనకి ఎందుకు గొప్పతనం అనేది అసలు ఆలోచించము అనేది అక్కడ చెప్పారు. అంటే వాసనతో కూడి ఉండడం అనేది పుష్పానికి లక్షణం అనేటటువంటి విషయాన్ని చెప్తూ, కానీ లోకంలో వాసన లేని పువ్వులు కూడా ఉంటాయి. కాబట్టి మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ప్రభ కలిగినటువంటి రత్నం లాంటి వాడు పరమాత్మ. ప్రభ లక్ష్మీ అమ్మవారు అయితే రత్నము పరమాత్మ. ప్రభ వల్ల రత్నానికి విలువ పెరిగినప్పటికీ కూడా ఆ విలువ ఆయనకి సహజంగా ఉన్నదే అని అనుకోవాలి. ఎందుకంటే ప్రభ రత్నం కంటే వేరైనది కాదు కనుక అంటూ స్వతః స్వం అనే పదాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ స్వం, ఈ సొత్తు కావడం అనేది స్వతః అంటారు. ఇవాళ మనం భేషజాల కోసమో అందరి దృష్టిని ఆకర్షించడం కోసమో మనకి సహజంగా లేని విషయాలన్నింటినీ మన మీద తెచ్చి పెట్టుకుంటున్నాము. అలా తెచ్చి పెట్టుకున్నటువంటి మహిమ అయితే, విలువ అయితే, దానివల్ల వ్యక్తి అది లేకపోతే విలువ లేకుండా అయిపోతాడు. కానీ అలాంటి కాకుండా సహజంగా ఉండేటటువంటి వైభవం అయితే అది వైభవం, అది సహజమైనదైతే ఆయనకి చెందినదే అవుతుంది తప్ప ఎవరి వల్ల వచ్చినది కాదు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. శ్లోకాన్ని కలిసి అనుసంధానం చేద్దాం. స్వతశ్రీ స్వం విష్ణోః త్వమత్వం విష్ణోః స్వమసి తతయేవైష భగవాన్ త్వదాయత్తర్థిత్వేపి అభవత్ అపరాధీన విభవః స్వయా దీప్త్యా రత్నం భవదపి మహార్ఘం న విగుణం న కుంఠ స్వాతంత్ర్యం భవతి చ నాన్యాహిత గుణం. అన్యాహిత గుణం మరొక దాని వల్ల తెచ్చి పెట్టబడినటువంటి గుణములు కలిగినది అని అర్థం. అలాంటిది కాదు భగవాన్. అందుకే ఆయన భగవంతుడు అంటే అమ్మ గుణము, స్వామి ఆ గుణములు కలిగినటువంటి వాడు. గుణము గుణి ఎలాగైతే కలిసే ఉంటారో అలాగే అమ్మా స్వామి ఎప్పుడు విడదీయరాని స్థితిలోనే ఉంటారు, రత్నము కాంతి లాగా అని సోదాహరణంగా ఆ వైభవాన్ని చెప్తూ, వేదంలో స్వామి వైభవం ఏదైతే సహజమని చెప్పబడి ఉందో అదే మహార్ఘం అన్నదే కరెక్ట్. అర్ఘము అంటే విలువ అని అర్థం, మహార్ఘం అంటే గొప్ప విలువ అని అర్థం. నాకు మహార్ఘం భవదపి విలువైనది అవుతున్నప్పటికీ అని అర్థం అన్నమాట. అంతే, అదే మొదటి నుంచే చదువుతున్నా. మరి ఇంకో పాఠం ఏదైనా ఉందో ఏమో, కానీ అక్కడ ఉన్న పదం మహార్ఘం, విలువైనది, గొప్ప విలువ కలిగినది అని అర్థం. ఇప్పుడు తర్వాతి శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. ప్రకరణం మారుతోంది. అంటే వెనకని అమ్మ వల్ల స్వామి వైభవం అతిశయించింది అని చెప్పి,
ఆ వైభవాతిశయం ఆయనకి ఏర్పడుతున్నప్పటికీ కూడా అది స్వతసిద్ధమైనదే అనే దాన్ని ప్రతిపాదన చేశారు. ఇప్పటి వరకు చెప్పిన అంశాలని బట్టి స్వరూప వైభవం చెప్పబడింది. అమ్మ స్వరూపాన్ని చెప్పారనమాట. ఇది శ్రీ గుణరత్న కోశం అని ఈ గ్రంథానికి పేరు. అమ్మ యొక్క గుణరత్నాలని చక్కగా దాచిపెట్టేటటువంటి ఒక పేటిక అని మనం అనుకున్నాం. అయితే ఇంతవరకు ప్రతిపాదన చేయబడినటువంటి విషయాలన్నింటినీ మనం ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే ఆ క్రమం కూడా మనం చెప్పుకున్నాము. వేదంలో ప్రధానమైనటువంటి ఉపేయము అమ్మే, ఉపబృంహణాలు కూడా అవే ప్రతిపాదన చేస్తున్నాయి. ఇలా చెప్తూ అమ్మ ఆ స్వామి వైభవాన్ని అతిశయింప చేస్తోంది. అమ్మ వైభవాన్ని ప్రత్యేకంగా చెప్పకపోయినా అదే అందులో చెప్పబడుతోంది. అమ్మతో కలిసినటువంటి స్వామి అన్నప్పుడు ఆ తత్వము ఏకతత్వమే, అద్వైత నిష్ఠ. అంచేత ఈ వైభవం అంతా కూడా స్వామికి సహజ సిద్ధమైనదే అని అంటూ అమ్మ పరతత్వ నిరూపిక అని చెప్తూ అమ్మ స్వరూపాన్ని చెప్పారు ఇంతవరకు అని అనుకుంటున్నాం. ఇప్పుడు స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శీలాది అంటూ మనం శరణాగతి గద్యంలో అమ్మ వైభవాన్ని గురించి శరణాగతి చూర్ణికని అనుసంధానం చేస్తాం కదా. ఇప్పుడు స్వరూపం తర్వాత గుణ ప్రకాశాన్ని చూపిస్తున్నారు. అమ్మ యొక్క గుణ వైభవాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నారు తర్వాతి శ్లోకం దగ్గర నుంచి. ఆ మూడు అయిపోయాయి. ఇప్పుడు గుణ వైభవాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఎవరి గుణ వైభవాన్ని చెప్పాలి అంటే అమ్మ గుణాలనే చెప్పాలి. తమాషా, శ్రీగుణరత్న కోశంలో అమ్మ గుణాలని మాత్రమే చెప్పరు, స్వామి గుణాలని చెప్తారు, అమ్మ గుణాలనే చెప్తారు. ఇద్దరికీ సమానంగా ఉండే గుణాలని చెప్తారు. ఆమెకే ప్రత్యేకంగా ఉన్నవి, ఆయనకే ప్రత్యేకంగా ఉన్నవి అంటూ చెప్తారు. ఒక్కొక్క స్తుతి కావ్యంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మనకు ఎన్నో స్తుతి కావ్యాలు ఉన్నాయి. కానీ శ్రీరంగరాజస్తవంలో ఉండేటటువంటి విలక్షణత్వం ఏది అంటే ఇలా చెప్పడం ఇంకే స్తోత్రంలోనూ చూడలేదు అని అనిపించేటటువంటి వైభవం కలిగినది శ్రీరంగరాజస్తవం అని అనుకోవాలి. అంటే దేనివల్ల అంటే స్వామి కళ్యాణ గుణాలు చెప్పబడ్డాయి, అన్ని చోట్ల చెప్పబడతాయి. పరమపద వైభవం చెప్పబడింది, అన్ని చోట్ల చెప్పబడుతుంది. ఇలా చూసుకుంటే అన్ని కామన్ గా అన్ని చోట్ల మనకు కనిపిస్తాయి. కానీ అన్ని చోట్ల కనిపించకుండా స్వరూప నిరూపిక అని మనం ఇందాక అనుకుంటున్నాం చూసారా, ఒక వస్తువులో ఉండే ప్రత్యేకమైన లక్షణం ఆ వస్తువునే చెప్పేదిగా కావడం అని అనుకుంటే ఆ లక్షణం శ్రీరంగరాజస్తవంలో ఏది అని మనం ఎవరైనా అడిగారు అనుకోండి పెద్దలు, ఏమిటా లక్షణం శ్రీరంగరాజస్తవంలో అని అంటే ఒక దివ్య దేశాన్ని ఎలా సేవించాలో ఆ క్రమంలో చెప్పబడడం. మిగిలిన ఏ స్తోత్రాలు మీరు తీసుకోండి, పంచస్తవాలు కూడా మనం అనుసంధానం చేసుకున్నాం. తిరుమాలిరుని సోలైని కూడా వర్ణించారు సుందర బాహుస్తవంలో మనకి కూరత్తాళ్వాన్. కానీ అంత క్రమం మనకి అక్కడ కనిపించదు. వరదరాజస్తవం కూడా మనం చదువుకున్నాం. ఏదో ఆ కొండని వర్ణిస్తారు, తర్వాత భగవద్గుణ వైభవాన్ని భగవద్ దివ్యమంగళ విగ్రహ వర్ణనాన్ని చేస్తారు, నైత్యానుసంధానం చేస్తారు, శరణాగతి చేస్తారు. ఇవి అన్నిట్లోనూ కామన్ గా ఉంటాయి. కానీ చూడండి భట్టర్ వారు ఎలా తీసుకెళ్లారు, కొన్ని ఎంత పద్ధతిగా తీసుకెళ్లారు. పద్ధతిగా ఉన్నవాళ్ళంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ పద్ధతి అలవాటు చేసిన నాడే మనం క్రమాన్ని పాటించి మంచి ఫలితాన్ని పొందగలుగుతాం. అందుకే ఆయన కావేరి దగ్గర నుంచి శ్రీరంగనాథుడు పెరియ పెరుమాళ్ళు ఉండేటటువంటి గర్భాలయం లోపలి దాకా మనని తీసుకుని వెళ్ళేటటువంటి క్రమం కలిగినటువంటి స్తోత్రం కేవలం శ్రీరంగరాజస్తవం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇది దానికి ఉండేటటువంటి ప్రత్యేకత. అలాగే ఇక్కడ ఆ శ్రీ గుణరత్న కోశం అని ప్రారంభం చేశారు. అమ్మ గుణాలు చెప్తే సరిపోతుంది, కానీ అలా చెప్పరు. ఇక నుంచి 3-4 శ్లోకాలలో అమ్మ గుణాలు చెప్పడానికి ముందుగానే స్వామి గుణ వర్ణనం కూడా చేస్తారు. స్వామివి అమ్మవి గుణాలని చెప్తూ వెళతారు. మళ్ళీ వాటిలో ఉండేటటువంటి వైలక్షణ్యాన్ని చెప్తారు. కామన్ గా ఉండేవి చెప్తారు, వేరువేరుగా ఉండేవి చెప్తారు. అలా ఎందుకున్నాయి అనే దాన్ని కూడా చెప్తూ వెళతారు. అది ఈ స్తోత్రంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. గుణవర్ణనం చేయాలి. అప్పుడు ముందు గుణాలని 2గా డివైడ్ చేసుకుంటున్నారు. ఎలాంటివి అంటే సాధారణము, అసాధారణము అని. అంటే నార్మల్ గా ఉండేవి,
మంచిగా విలక్షణంగా ఉండేవి, స్పెషల్గా ఉండేవి అని అర్థం అనమాట. నార్మల్, స్పెషల్ అన్నట్లుగానే సాధారణ గుణాలు, అసాధారణ గుణాలు. అంటే సాధారణ గుణాలు అంటే ఏం ప్రత్యేకత లేనివి అని అర్థం కాదు. నీకు స్వామికి కూడా ఇవి కామన్ గా ఉండేవి అనేటటువంటి విషయాన్ని ఇందులో మనకి చెప్పబోతున్నారు భట్టర్ వారు. శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం. ప్రసకన బల జ్యోతి జ్ఞానైశ్వరీ విజయప్రధా ప్రణతవరణ ప్రేమ క్షేమంకరత్వ పురస్సరాః అపి పరిమళః కాంతిః లావణ్యం అర్చిరితీందిరే తవ భగవతశ్చైతే సాధారణా గుణరాశయః. ఇప్పుడు నిజానికి శ్రీగుణ రత్న కోశం అంటే ఇప్పుడే తెరవబడుతోంది అన్నమాట. ఇప్పటి నుంచే గుణవర్ణన ప్రారంభమైంది. ఇంతవరకు చెప్పబడింది స్వరూప వర్ణన, స్వరూపాన్ని తెలియచేశారు అని అనుకుందాం. వర్ణన అని కాకుండా ప్రతిపాదన అని అనుకుందాం. మరొకసారి శ్లోకం. ప్రసకన బల జ్యోతి జ్ఞాన ఈశ్వరీ విజయప్రధా ప్రణత జ్ఞాన ఐశ్వరీ విజయప్రధా ప్రణతవరణ ప్రేమ క్షేమంకరత్వ పురస్సరాః అపి పరిమళః కాంతిః లావణ్యం అర్చిరితి ఇందిరే తవ భగవతశ్చైతే సాధారణా గుణరాశయః. ఇందులో ప్రత్యేకించినటువంటి క్రియాపదం ఏదీ లేదు, ఒక స్టేట్మెంట్ లాగా ఇందులో చెప్తున్నారు. ఇలాంటి శ్లోకాలు అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటాయి కదా. ఇందులో 3 పాదాలలో 3 రకాలైనటువంటి గుణ ప్రస్తావాన్ని చేస్తున్నారు. చివరిలో ఉంది చూడండి, ఇందులో సంబోధనార్థకమైనటువంటి పదాన్ని ముందుగా గుర్తించాం మనం. ఇందిరే అని పిలుస్తున్నారు. ఈ ఇందిరా అనేటటువంటి పదం ఇంతకు ముందు కూడా మనకి వచ్చిందా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కమలే అనేది నిన్న మొట్టమొదటిసారిగా ప్రయోగించినటువంటి సంబోధనార్థకమైనటువంటి పదము అని అనుకున్నాము. ప్రసూనం గురించి వచ్చింది కనుక కమలా అని చెప్పారు అని అనుకుంటున్నాం. ఇందులో ఇందిరే అని అంటున్నారు. ఇందిరా అనేటటువంటి పదం మనకి ఇంతకు ముందు వచ్చింది. శ్లోకం నెంబర్ కూడా పెడుతున్నారు. ఈ ఎక్సర్సైజ్ మనం చివరిలో చేసుకుంటాం కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది ఇందిరే అని ఎందుకు పిలుస్తున్నారు అని అంటే గుణ వైభవాన్ని చెప్తున్నారు. గుణములనేటటువంటి ధనము కలిగినది, ఇది ఐశ్వర్యే అంటారు. ఇంద్రుడు అంటే ఐశ్వర్యవంతుడు అని అర్థం. ఇందిరా అంటే ఐశ్వర్యానికి మూలమైనది అనేటటువంటి అర్థం స్ఫురించేటట్లుగా ఇందిరే అని పిలుస్తున్నారు అమ్మని. తవ భగవతః అని ప్రారంభం చేస్తున్నారు. 4వ లైన్ తీసుకోండి. హే ఇందిరాదేవి, ఓ ఇందిరా అంటున్నారు. చాలా నామాలు అమ్మకుంటాయి. అందులో స్పెషల్ గా అక్కడక్కడ ప్రయోగించినటువంటి నామాలని మనం తీసుకుంటే ఇందిరా అనే పదం ఐశ్వర్యవంతురాలు అనేటటువంటి సంపదకి ఆలవాలము అనే అర్థాన్ని మనకి తెలియచేస్తుంది. తవ నీకు, భగవతః ఆ స్వామికి. వెనుకటి శ్లోకంలోనూ భగవాన్ అనే పదాన్ని వాడారు, ఇక్కడ కూడా భగవతః అనే పదాన్ని వాడుతున్నారు. భగవత్ శబ్దం ఎప్పుడూ కూడా గుణపూర్తిని చెప్తుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. తవ నీకు, భగవతః కళ్యాణ గుణపూర్ణుడైనటువంటి ఆ స్వామికి కూడా. చ చ అనేది సముచ్చయార్థం అన్నమాట. తవ భగవతశ్చ నీకు, ఆ భగవంతునికి కూడా. ఏతే ఇవన్నీ కూడా, ఏతే ఇవన్నీ అంటే పైన చెప్పారనమాట. వాటిని ఒకసారి మళ్ళీ పరామర్శిస్తూ ఇవన్నీ కూడా సాధారణ గుణాః అనాలి. నీకు ఆయనకి కూడా ఇద్దరికి కామన్ గా ఉండేటటువంటి గుణాలమ్మా అని అంటున్నారు. గుణాలని ప్రస్తావన చేశారు కాబట్టి బహువచనంలో గుణాః అంటే సరిపోతుంది. కానీ అలా కాకుండా ఇంకో పదం దానికి జోడిస్తున్నారు. గుణ రాశయః అంటున్నారు.
గుణరాసులు అని అంటారు. రాశి అంటే పోగు అని అర్థం, కుప్పలు కుప్పలుగా అని మనం అంటూ ఉంటాం చూసారా, అలాగా. ఆ రాశి అనేది ఒకే రకమైనటువంటి వస్తువులు అవి పోగులు పోగులు పడి ఉంటాయి, లేదా మిగిలిన అన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా అది గుట్టలు గుట్టలుగా పడి ఉంటే దానిని రాశి అంటాం. అయితే గుణరాశి అంటేనే ఎన్నో గుణాలు అని మనకు అర్థమవుతుంది. బియ్యపు రాశి, పువ్వుల రాశి ఇలా అన్నాం అనుకోండి. రాశి అంటేనే ఒక గుట్ట, ఒక కుప్ప అని మనం అనుకుంటున్నాం కదా. కానీ రాశి కూడా ఒక రాశి కాదు, రాశయ అంటున్నారు. అంటే రాసులు రాసులుగా ఉన్నాయి. ఆ ఆధిక్యం ఇందులో మనకి సూచింపబడుతోంది. మీకు ఆయనకి ఉండే గుణాలమ్మా అని అన్నాం అనుకోండి, పరిమితి కలిసి తెలుస్తుంది. గుణరాశి అని అక్కడ కూడా రాశి ఒకటే అని చెప్పకుండా గుణరాశయ అనడంలో అనంతములైనటువంటి గుణములు, అనేకములైనటువంటి గుణములు, ఆయనకి నీకు కూడా సమానంగా ఉండేటటువంటి గుణములు అనేదాన్ని చెప్తున్నారు. ఈ ఆధిక్యాన్ని చూపిస్తుంది ఈ రాశయ అనేటటువంటి పదం. రాశి అనేది ఏకవచనం, రాశయ అనేది బహువచనం. అంటే గుణరాశులు ప్రోగులు పడి ఉన్నాయి అనేదాన్ని ఇందులో చెప్తున్నారు. ఆనందైక అర్ణవం అని ఒక ప్రయోగాన్ని మనం చెప్పుకున్నాం చూసారా. అక్కడ అర్ణవం అనే పదం సముద్రవాచి పదం. ఎందుకు ఆ పదాన్ని ప్రయోగించారు అంటే ఆనందము అంతగా అతిశయించి ఉంటుంది, అంత అధికంగా ఉంటుంది అని చెప్పడం కోసం అర్ణవం అనే పదాన్ని చూపించారు. అలాగే ఇక్కడ కూడా గుణాలు చాలా ఉన్నాయి అని చెప్పడం కోసం ఆ లెక్క పెట్టడానికి వీలు లేనంత ఆనంత్యం కలిగినటువంటి గుణాలు అనడం కోసం గుణరాశయ అంటున్నారు ఇందులో. అలా ఆ పదాన్ని బట్టి వాటికి ఉండేటటువంటి ఆధిక్యాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఇంతకీ ఏవా గుణాలు అనంటే లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఇందులో ఆత్మగుణాలు, దేహ గుణాలు రెండూ చెప్తున్నారు. స్వరూపము, రూపము అంటాం కదా. రూపానికి సంబంధించిన గుణాలు 3వ పాదంలో చెప్తున్నారు. పైన 2 పాదాలలో అంతఃసౌందర్యం, స్వరూప సౌందర్యాన్ని పెంచేటటువంటి గుణాలు, స్వరూప గుణాలు, రూపగుణాలు ఎక్కడ చెప్పుకున్నాం మనం? గద్యత్రయం చెప్పుకున్నప్పుడు 5వ చూర్ణిక ప్రారంభం చేసినప్పుడు అందులో స్వరూప రూప అని ఉన్న రూపాన్ని గురించి చెప్పి తర్వాత రూపగుణాలని, ఆత్మగుణాలని అన్నింటినీ కలిపి మనకి చెప్తున్నారు. జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజస్సౌశీల్య వాత్సల్యమార్ధవార్జవ సౌహార్ద అనేటటువంటి చూర్ణికని మనం తీసుకుంటే అందులో అన్ని రకాలైనటువంటి గుణముల యొక్క ప్రస్తావన మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ముందుగా ఎప్పుడు చెప్పినా సరే 6 గుణాలని చెప్తారు. ఆ 6 గుణాలు అనంత గుణాలకి వాచకములు అని మనం అక్కడ చెప్పుకున్నాము. నీ కడుపులో ఎలాగైతే మొత్తం జగత్తంతా ఉంటుందో ఈ 6 గుణాలలోనూ ఈ అనంతములైనటువంటి గుణాలు ఇమిడి ఉంటాయి అని చెప్తారు. అలా 6 గుణాలని చెప్తున్నారు. ఆ 6 గుణాలు మనకి తెలుసు కదా. ఏవి 6 గుణాలు? షడ్గుణ్యం అంటే ఏం చెప్తాము అంటే జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సులు. ఈ 6 మనకు తెలుసు. ఆ 6 ఇక్కడ కనిపిస్తున్నాయా? అవే మాటలతో అవే పదాలు వాడేరా, ఏదైనా మార్చి వాడేరా అనేది కూడా గమనిద్దాము. చూడండి, ప్రారంభం ఎలా చేస్తున్నారు? ప్రశకన అంటున్నారు. ఈ 6 గుణాలలో ప్రశకను అనే మాట మనం విన్నట్టు లేదు, కొత్తగా ఉంది, పక్కకి పెడుతున్నాం. బల ఇది అర్థమవుతోంది. జ్ఞాన బల అంటాం కాబట్టి బలం బలంగానే ప్రయోగింపబడింది. జ్యోతి జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజస్సులు అనే అంటాం, కానీ జ్యోతి శబ్దంలో ఎక్కడా లేదే. అంచేత ఇది ఏ గుణాన్ని చెప్తుంది అది వివరించుకుందాం. జ్ఞాన ఇది మనకి స్పష్టంగానే ఉంది. జ్ఞాన బల అంటే అవే పేర్లు ప్రయోగించినటువంటి ఏ గుణాలు? ఒకటి బలము, ఒకటి జ్ఞానము. ఐశ్వర్యము ఇది కూడా సేమ్ అదే పదంతో చెప్తున్నారు. విజయప్రధ అంటున్నారు. ఈ విజయప్రధ అనేది ఏ గుణాన్ని చెప్తోంది అంటే ఇప్పుడు 3 మనకు అందులో ఉన్న పదాలు వచ్చాయి, 3 కొత్త పదాలు
చెప్తున్నాయి. కానీ ఈ కొత్త పదాలతో చెప్పబడుతున్నటువంటి గుణాలు 3 ఏవి అంటే శకనము, ప్రశకనము. గొప్పదైనటువంటి శక్తి అనర్థం ప్రశకనము అంటే. అంటే జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి అంటాను చూసారా, ఆ శక్తి అనడానికి బదులుగా ప్రశకనం అనే పదాన్ని వాడుతున్నారు ఒకటి. మరొకటి జ్యోతి అన్నారు. ఈ జ్యోతి అనేటటువంటి పదం తేజస్సు అనేటటువంటి గుణాన్ని మనకు తెలియచేస్తుంది. తేజము అనడానికి బదులుగా జ్యోతి అనే పదంతో చెప్తున్నారు. 3 మార్చి చెప్తున్నారు, 3 అలాగే ప్రయోగిస్తున్నారు 6 గుణాలలో. అలాగే ప్రయోగించినటువంటి పదాలేవి అంటే జ్ఞాన బల ఐశ్వర్యములు అనేటటువంటివి. మార్చి కొంచెం పదాన్ని మార్చి చెప్పబడుతూ ఉండేటటువంటి గుణాలేవి అంటే ప్రశకన, జ్యోతి, విజయప్రథ. ఇదొకటి జాగ్రత్తగా గమనించాలి. విజయప్రథ, విజయం అనే గుణమే ఎక్కడా లేదే, అందులో ప్రథ అని కూడా జోడిస్తున్నారు. ప్రథ అంటే కీర్తి, విజయం గురించినటువంటి కీర్తి, ప్రసిద్ధమైనటువంటి విజయం అని చెప్పుకోవాలన్నమాట. ఈ విజయం అనేది గుణాల్లో 6 గుణాలలో ఎలా సమన్వయం అవుతుంది అంటే వెరీ గుడ్, వీర్యము, జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సులు. అందులో జ్ఞాన బల ఐశ్వర్యములు మొదటివి అలాగే ప్రయోగింపబడి వీర్య శక్తి తేజస్సులకి పదాలు మార్చి చెప్పారు. ప్రసకనం అంటే శక్తి, జ్యోతి అంటే తేజస్సు, విజయప్రథ అంటే ప్రసిద్ధమైనటువంటి విజయం, ఆ విజయానికి కారణమైనది పరాక్రమం కనుక అది వీర్యము అనేటటువంటి గుణాన్ని మనకి తెలియచేస్తుంది. వీటి డెఫినేషన్స్ కూడా మనం పదే 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 చెప్పుకునేవాళ్ళం. ఎవరైనా తర్వాత శరణాగతి గద్య చూసి చెప్పండి, ఒక్కటి అడుగుతాను గుర్తొస్తుందేమో. వీటికన్నిటికీ చక్కగా నిర్వచనాలు మనకి ఇచ్చారు. తేజస్సు అంటే ఏం చెప్పారు, శక్తి అంటే ఏం చెప్పారు, వీర్యము అంటే ఏం చెప్పారు అంటే మనం చాలా సార్లు అనుకుంటున్నాం. ఇప్పుడు వీర్యము అని అనుకున్నాం, పరాక్రమము అని అంటున్నాం. అంటే యుద్ధం చేయడం, ఏవో ఆయుధాలు పట్టుకోవడం, కొట్టడం, తిట్టడం, ఇలాంటివన్నీ మనకి దృష్టి వస్తుంది. కానీ వికార విరహో వీర్యం అంటారు. అంటే ఎంత శత్రుబలం ఉన్నప్పటికీ కూడా ఏమీ మార్పు రాకుండా హేళగా తానేమి అసలు వాడకుండా సులభంగా జయాన్ని పొందడం, వికార విరహో వీర్యం అంటారు. తేజస్సు అంటే పరాభిభవన సామర్థ్యం అంటారు. అంటే అదున్న చోట మరేది ప్రకాశించదు అనమాట. సూర్యుడుంటే మిగిలినటువంటి ఆ గోళాలేవి కూడా కాంతిని ఎలాగైతే కనిపించవో అలాగా అంటారు. తేజస్సు అంటే పరాభిభవన సామర్థ్యం. ఇలా నిర్వచనాలు మనం చెప్పుకున్నాం. ఎవరైనా రేపు చెప్పగలిగితే చూద్దాం, లేకపోతే రేపు దాన్ని మనం వివరణ చేసుకుందాం. ముందు శ్లోకార్థాన్ని చెప్పుకుందాం. ఈ 6 గుణాలు చెప్పారు. షాడ్గుణ్యం ఇది స్వరూప గుణాలు. ఇవి అందరి విషయంలోనూ ఈ 6 ఆయనకు ఉపయోగపడతాయి. ఆశ్రితుల విషయంలోనూ అనాశ్రితుల విషయంలోనూ అని కాదు, అందరి గుణ సాధారణం అంటారు దీన్ని. అవి అమ్మలోనూ ఉన్నాయి, స్వామిలోనూ ఉన్నాయి. మీ ఇద్దరికీ ఇవి సాధారణములే. అందుకే భగవతి అని అమ్మని పిలుస్తున్నారు, భగవాన్ అని స్వామిని పిలుస్తారు. తర్వాత ఇంకొక 3 చెప్తున్నారు చూడండి. ప్రణతవరణ ప్రేమ క్షేమంకరత్వా పురస్సరా, పురస్సరములు మొదలైనవి అని అర్థం అన్నమాట. ఈ మొదలైనవి అన్నప్పుడు మొత్తం లిస్ట్ అంతా ఇవ్వక్కర్లేకుండా మొదట ఒక 2, 3 పేర్లు మనం చెప్తాం. ఆ 2, 3 పేర్లు చెప్తూ మొదలైనవి అని అంటున్నామంటే ఆ చెప్పబడినటువంటి పేర్లు చాలా ముఖ్యమైనవి అనే దాన్ని మనకి గుర్తిస్తుంది. ఈ పురస్సరాహ అనేటటువంటి మాట అలాంటి ముఖ్యత్వాన్ని సూచిస్తుంది అన్నమాట. ఏమిటివి అంటే ప్రణత అనే పదం తీసుకోండి. ప్రణతులు అంటే ఆశ్రితులు అని అర్థం. ప్రణతవరణ అంటే ఆశ్రితులని వరించడం అని అర్థం. అంటే ఆశ్రితులని చేరడం, ఆశ్రితులని ఇష్టపడడం అని చేరడం అని అనుకుంటున్నాం. అంటే వారిని అంగీకరించటం. ప్రణతవరణ అని అనుకున్నామా. ఇప్పుడు ప్రణత అనే పదాన్ని తర్వాతి పదాలకి కూడా అన్వయం చేస్తున్నాం. ప్రణత ప్రేమ అనుకోవాలి, ప్రణత క్షేమంకరత్వ అనుకోవాలి. ఈ ప్రణత అనే పదం వరణము, ప్రేమ, క్షేమంకరత్వము అనే 3ంటికి కూడా మనం అన్వయం చేసుకోవాలి.
ప్రణతవరణము అంటే ఆశ్రితులని వరించుట, అంటే ఆశ్రితులని చేరేటట్లుగా ఉండుట. ప్రేమ చేరినంత మాత్రం చేత వాళ్ళు ఇష్టం లేకుండా ఉండదు, వాళ్ళ మీద ఎంతో ప్రేమని కలిగి ఉండుట ఆశ్రితుల విషయంలో ప్రీతి అన్నమాట. క్షేమంకరత్వ ఇంకా ప్రీతి అంటే ఏమిటి అంటే వాళ్ళకి మంచిని చెయ్యడము, వాళ్ళకి చెడుని పోగొట్టడము, ఇదే కదా క్షేమం అంటే. అలా క్షేమంకరత్వ పురస్సరాహ మొదలైనటువంటివి అంటారు. అమ్మకి ఆశ్రిత వర్ణం, అమ్మ ఆశ్రితుల పట్ల ప్రేమ కలిగి అమ్మ క్షేమంకరి అయి ఉంటుంది. స్వామిలోనూ ఈ గుట్టు ఉంటుంది. క్షేమంకరత్వ అన్నప్పుడే జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. క్షేమం కలిగించటము అంటే ఇష్టాన్ని కలిగించి అనిష్టాన్ని పోగొట్టడము అని చెప్తారు. నువ్వంటే నాకు చాలా ప్రేమ అని అంటే ఆ ప్రేమ ఉన్నవాడు ఎదుటి వ్యక్తి కష్టాలలో ఉంటే సహించలేడు, కష్టాలు పోగొడుతున్నాడు. ఎదుటి వ్యక్తికి ఏది కావాలో దాన్ని అందించాలి అనేటటువంటి ఇష్టాన్ని ప్రకటించేటటువంటి వాడు అవుతాడు. ప్రేమకు నిదర్శనం అన్నమాట. ప్రేమ కలగాలి అంటే ముందు చేరాలి. అందుకే ప్రణతవరణ ప్రేమ క్షేమంకరత్వా పురస్సరాహ దాసులని అంగీకరించటం, ప్రణతులని అంగీకరించటం, వరించటం అంటే అదే అంగీకరించటం అన్నమాట, ఆమోదించటం అని అర్థం. ప్రేమించటం, దానితో పాటుగా క్షేమాన్ని కలిగించటం, ఇవి కూడా ఆయనకి నీకు కూడా సమానమైనవే అని ఆత్మస్వరూప గుణాలని ముందుగా తెలియచేశారు. ఎప్పుడైనా సౌందర్యం లోపల నుంచి రావాలి. లోపల సుందరంగా లేకపోతే పైన ఉండేటటువంటి సౌందర్యం రాణించేది కాదు. అందుకే ముందు స్వరూప గుణాలని చెప్పారు, ఇప్పుడు దేహ గుణాలని చెప్తున్నారు. ఏవవి అంటే అపి అంతేకాకుండా ఇంకా అంటున్నారు. పరిమళ మంచి సుగంధం, కాంతి గుర్తుపెట్టుకోండి. కాంతి అంటే మనకి తెలిసినటువంటి అర్థం ఒకటే, మంచి మెరుపు అని అర్థం. కానీ లావణ్య అంటున్నారు పక్కనే. లావణ్యానికి ముందు కాంతి అన్నారు కాబట్టి ఈ కాంతి అనేటటువంటి పదానికి ఏమర్థం చెప్పుకోవాలంటే సౌందర్యం అని చెప్పుకోవాలి. మనకి సౌందర్యం లావణ్యం శ్రీరంగరాజస్తవంలో స్పష్టంగానే తెలిసిపోయింది. ఏకైకస్మిన్ పరమవయవే అనేటటువంటి శ్లోకం దగ్గర ఇంకా స్పష్టంగా చెప్పుకున్నాము. ప్రతి అవయవ శోభని సౌందర్యం అంటారు, మొత్తం సముదాయ శోభని లావణ్యం అని అంటారు. ఇక్కడ కాంతి అంటే సౌందర్యము, లావణ్యం లావణ్యమే సముదాయ శోభ. అర్చిహి అంటున్నారు, ఇదొకటి జాగ్రత్తగా గమనించాలి. ఔజ్వల్యం అంటారు. ఔజ్వల్యం ఇది కూడా మనకి వరుసగా వచ్చింది కదా. ఔజ్వల్య సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యౌవనాద్యనంత గుణనిధి దివ్య రూప. అదే వరుసలో పెరుమాళను వర్ణించినప్పుడు ఒక్కొక్క శ్లోకంతో ఆ గుణాలన్నింటినీ వర్ణించారు శ్రీరంగరాజ స్తవంలో. ఇప్పుడు అమ్మలో కూడా అవన్నీ ఉన్నాయి కాబట్టి పరిమళము, కాంతి, లావణ్యము, అర్చి, ఔజ్వల్యం. ఔజ్వల్యం అంటే ఏం చెప్పుకోవాలి అని అంటే ఇతరులని ప్రకాశింప చెయ్యటం. తన కాంతితో తనకు ఉండేటటువంటి ఆ అద్భుతమైనటువంటి ఉజ్వలత్వంతో పరప్రకాశకంగా ఉండడం అని అంటారు. దీపం ఎలాగైతే తాను వెలుగుతూ ఇతరులని కూడా ప్రకాశింపజేస్తుందో అలాంటిదే ఈ ఔజ్వల్యం కూడా. దాన్ని చూపించడానికి మరొకటి ఏది అక్కర్లేదన్నమాట. ఇవన్నీ దేహ గుణాలు అని చెప్తున్నారు. ఇవి తవ భగవత నీకు స్వామికి కూడా సాధారణా గుణరాశయ అంటారు. సరే, దేహ గుణాలు, ఆయన సర్వగంధుడు, ఆమె కూడా అలాంటి అద్భుతమైనటువంటి వైభవం కలిగినదే. దేహ గుణాల గురించి వివరించుకోవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ మనకి తెలుసుకోవలసిన అంశం ఏది అంటే ప్రణతవరణ ప్రేమ క్షేమంకరత్వా పురస్సరాహ అన్న చోట తెలుసుకోవాలి. అలాగే విజయప్రథ అన్న చోట వివరణ చేసుకోవాలి. విజయప్రథ అంటే ప్రసిద్ధమైనటువంటి విజయం, అది పరాక్రమ సూచకం. అది రామచంద్రునిలో కనిపిస్తుంది. ఎందుకనంటే అతి బలవంతుడైనటువంటి రావణాసురుడు కూడా
రామచంద్రుడితో యుద్ధం చేసి ఆయనని ఆనందింప చెయ్యాలి అనేటటువంటి స్థితిని కలిగి ఉన్నాడు అనంటేనే రామచంద్రస్వామి ఎంతటి బలవంతులనైనా ఎంత అవలీలగా జయించగలుగుతున్నాడు, ఎంత అద్భుతంగా తన పరాక్రమాన్ని ప్రకటిస్తున్నాడు. శత్రోః ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై అని వాల్మీకి ప్రయోగాన్ని అక్కడ మనకి ఉదాహరణగా ఇస్తారు. అంటే ఈ వీర్యం అంటే వికార విరహం, అవలీలగా ఎదుటి వ్యక్తిని అంత జయించగలిగేటటువంటి స్థితి, అది ప్రసిద్ధిని పొందినటువంటి విజయగాథ, అదే పరాక్రమ సూచకమైనది అని అంటారు. ఇక క్షేమంకరత్నం అనే ఒక పదం వేశారు. క్షేమం అంటే ఏం చెప్పుకున్నాం మనం? అనిష్ట నివృత్తి, ఇష్ట ప్రాప్తి. ఎవరు చేస్తారు? ఈ గుణం ఎవరిలో ఉంది అంటే స్వామిలోనూ ఉంది, అమ్మలోనూ ఉంది అని కదా చెప్తున్నారు. సాధారణ గుణాలు అని కదా చెప్తున్నారు. ఇప్పుడు స్వామి క్షేమంకరుడు అవడం అనేది మనకందరికీ తెలిసిందే. డైరెక్ట్ గానే ఆయన అనిష్ట నివృత్తిని చేస్తున్నాడు, ఇష్టప్రాప్తిని కలిగిస్తాడు. మనకెవరైనా ఇబ్బంది కలిగిస్తే వారిని అంతం చేస్తాడు. మనకేదైనా మంచి శుభాలు కావలసి వస్తే వాటిని, కోరిన వాటిని మనకి అందించేటటువంటి వాడవుతాడు. నేరుగా ఇష్టప్రాప్తిని, అనిష్ట నివృత్తిని కలిగించగలిగే స్వభావం కలిగిన వాడు ఆయన. మరి అమ్మవారు ఎలా చేస్తారు అనంటే ఇక్కడ వివేచన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అమ్మ స్వామికి సొత్తు అని కదా చెప్తున్నాము. అంచేత ఇష్టప్రాప్తి ఉందనుకోండి, ఈ ఇష్టప్రాప్తి ఆశ్రితులకి కొన్ని శుభాలు కలిగించాలి, వారి కోరికలని తీర్చాలి. ఇది ఎలా చేస్తుంది అమ్మ అంటే కొన్ని తానంత తానుగానే చేస్తుంది, కొన్ని భగవంతుని ద్వారా చేయిస్తుంది. ఐశ్వర్యం అడిగామనుకోండి అమ్మ మనకి ఇచ్చేస్తుంది నేరుగానే. కానీ మోక్షం అడిగామనుకోండి, సాయుధ్యం అడిగామనుకోండి, అప్పుడు ఎలా ఇస్తుంది? ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా అని చెప్తున్నారు తర్వాత. కానీ మోక్షప్రదాత ఎవరు? పరమాత్మ మాత్రమే. మన అమ్మ ఎలా ఇస్తుంది ఆ ఇష్టాన్ని అంటే పరమాత్మ ద్వారా ఇప్పిస్తుంది. కొన్ని తాను నేరుగా అందిస్తుంది ఇష్టాలని, కొన్ని భగవంతుని ద్వారా ఇష్టప్రాప్తి కలిగేటట్లుగా చేస్తుంది. ఇక అనిష్ట నివృత్తి అవుతుంది. ఈ అనిష్ట నివృత్తి ఎలా చేస్తుంది అంటే ఎప్పుడూ నేరుగా చెయ్యదుట అనిష్ట నివృత్తి. అనిష్ట నివృత్తి అంటే అనిష్టకారకులైనటువంటి వారిని అంతం చెయ్యాలి, శత్రు నిరసనం చెయ్యాలి. దానికి రెండు ఉదాహరణలు, రెండు సన్నివేశాలని ఉదాహరణలుగా చెప్తారు. ఇష్టప్రాప్తి నేరుగా చేస్తుంది, అనిష్ట నివృత్తి పరమాత్మ ద్వారా చేయిస్తుంది అనేదానికి రామాయణంలో ఒక సీతమ్మని గురించి చెప్తూ రెండు సన్నివేశాలని చూపిస్తారు. జాగ్రత్తగా గమనించండి. ఇష్టప్రాప్తి కలిగించాలి. ఎవరికి ఇష్టప్రాప్తిని కలిగించింది అమ్మ సుందరకాండలో అంటే ఆంజనేయ స్వామికి. ఆంజనేయ స్వామికి ఇష్టప్రాప్తి కలిగించింది సీతమ్మ. ఎలా అనంటే ఆయన తోకకి నిప్పు పెట్టారు, ఆయనని పరాభవించి పంపించాలి అని అనుకుంటున్నారు. కానీ ఆ నిప్పు చల్లబడిపోయేటట్లుగా ప్రార్థించింది అమ్మ, నేనే కనుక పతివ్రతనైతే అని అంటూ. ఆమె ప్రభావం వల్ల స్వామికి, ఆంజనేయ స్వామికి ఏ రకమైనటువంటి బాధ కలగలేదు కదా, ఇష్టప్రాప్తి కలిగింది. ఆ అగ్ని యొక్క ప్రభావం తన మీద లేకుండా ఉండేటట్లుగా చేయగలిగింది. డైరెక్ట్ గానే సీతోభవ హనుమత నేరుగా కలిగించింది ఇష్టప్రాప్తి. మరంటే శక్తిమంతురాలనే కదా అర్థం. మరి అలాంటప్పుడు అనిష్ట నివృత్తి చేసుకుందా అంటే చేసుకోలేదు. ఏది అనిష్టము? రావణాసురుడు. రావణాసురుణ్ణి అంతం చేయగలుగుతుంది కదా, ఎందుకు అంతం చేయలేదు అంటే నాకేం సంబంధం లేదంతే, ఆయన రావాలి, ఈ లంకన నాశనం చెయ్యాలి, నన్ను ఆయన తీసుకుని వెళ్ళాలి అంటే అనిష్ట నివృత్తి, ఈ శత్రు సంహారం లాంటివన్నీ ఆమె చెయ్యదు. ఎందుకు చెయ్యదు అనంటే ఆవిడ అజ్ఞాత నిగ్రహ అంటారు చూసారా. అసలు ఆవిడకి ఎవరి మీదైనా కోపం ఉంటే కదా అంతం చెయ్యాలి అని అనుకోడు. రావణాసురుడి మీద ఆమెకి అసలు కోపమే లేదు. కానీ రావణాసురుడి వల్ల ఆమెకి ఇబ్బంది కలుగుతోంది. ఆ ఇబ్బందిని తొలగించేటట్లుగా చేసుకోవలసినటువంటి వాడు రామచంద్రుడు కనుక అనిష్ట నివృత్తి నిగ్రహం లేదు కనుక ఆమెకి తనంత తానుగా ఎవరిని చెయ్యదు. కానీ ఇష్టప్రాప్తి అయితే కొన్ని నేరుగా చేస్తుంది, కొన్ని భగవంతుని ద్వారా చేయిస్తుంది. కనుక క్షేమంకరత్వం అనేది ఆయనలోనూ ఉంది, ఆమెలోనూ ఉంది. ఆయన డైరెక్ట్ గా చేస్తున్నాడు, ఆమె ఆయన ద్వారా చేస్తుంది అనంటూ తవ భగవతశ్చ
ఏతే సాధారణ గుణరాశయ అంటూ గుణ వైభవ ప్రకరణాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ శ్లోకం దగ్గర నుంచి భట్టర్ వారు.